ఇక్కడ బాగుంది మాకే చంద్రబాబు నాయుడు చేసేటివి చాలా బాగా చేస్తున్నాడు. చాలా మందికి చాలా విధాలుగా బాగుంది. మాది రజాపురము, మా గ్రామము. మాకు 25 గ్రూపులు ఉన్నాయి. మాది డోక్రా గ్రూపులు 25 మంది ఉన్నారు. మాకొచ్చి అందరికీ సభ్యులందరికీ డబ్బులు అందినాయి. అందరూ బాగా చేసుకుంటున్నారు. మా ఊర్లో వచ్చేది చంద్రబాబు నాయుడే. ఏం చేయాలి, మా భార్య ఆశ వర్కరు 2 గవర్నమెంట్ సొమ్ము వస్తుంది, మా కొడుకు పింఛన్ వస్తుంది. మేము క్యాష్ పరంగా అయితే మేము రజకులము. మా బీసీ కార్పొరేషన్ మొత్తం వచ్చాయి లోన్స్. పింఛన్లు బాగానే వస్తున్నాయి. వికలాంగులకి 3,000 రూపాయలు అంటే మేలు. చంద్రబాబు పరిపాలన, అమరావతి పెట్టుబడులు, ఎందుకంటే తెలివితేటలు సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రభుత్వం వస్తే మళ్ళీ యువతకు మంచి భవిష్యత్తు, మళ్ళీ కొత్త రాజధాని కట్టుబట్టలతో మన రాష్ట్రాన్ని వదులుకొని రావడం వల్ల మంచి నాలెడ్జ్ పర్సన్, పొలిటికల్ పరంగా కానీ అటు పెట్టుబడుల ప్రకారంగా కానీ అందుకు చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ప్రజల అభివృద్ధి కానీ, పెన్షన్లు కానీ, నిరుద్యోగ వృద్ధి కానీ సామాన్య ప్రజలకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. టీడీ ప్రభుత్వం భారీ చేసింది, మెజారిటీ బంపర్గా చేసింది. టీడీ ప్రభుత్వం చేసినట్ల ప్రభుత్వము వైఎస్ఆర్ కాదు, రాజశేఖర్ గురించి జీవితంలో ఆ చరిత్రలో ఈ చంద్రబాబు చేసిన ప్రభుత్వము చాలా ప్రఖ్యాతిగా చేసింది. దానికి ఏంటికే సిద్ధం, భారీగా ఉంటాం. టీడీ ప్రభుత్వం చేసిన పనులని చూపిస్తాం. చంద్రబాబు ఛాలెంజ్ మళ్ళీ అంత కాదు, బంపర్ మెజార్టీతో వస్తాడు. మళ్ళీ 140 సీట్లు తగ్గాడు. ఛాలెంజ్ సార్, అది మాత్రం 140 పక్కా సార్. చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, గుత్తి మధుసూదా ఎమ్మెల్యే కావాలా పక్కా. మళ్ళీ చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతారు రాష్ట్రానికి. మళ్ళీ మేము అదే కోరుకుంటున్నాం. ఎట్లంటే అనుభవం నుంచి మామూలుగా అవినీతి అనేది లేదు. రాజధాని కావాలంటే చంద్రబాబు వస్తేనే ఈ పింఛన్ల విషయంలో కానీ రైతు రుణమాఫీ అన్నీ కొన్ని చేస్తున్నాడు. అనుభవం మంచి కాబట్టి మేము కోరుకుంటున్నాం. మాది తాడపతి కాన్స్టిట్యూషన్, పెద్దూరు మండలము. మా జేసీ ప్రభాకర్ చేసిన పనులు ఎవడు చేయలే. గతంలో ఏమే విషయంలోనే కానీ ప్రభాకర్ చేసిన విషయం పనులు ఎవరు చేయలే. చంద్రబాబు నాయుడు చేసిన అన్నీ ఏం చెప్పి పట్టుకున్నా ప్రతి ఒక్కటి సాధించగలుగుతున్నాడు. ఆయన చంద్రబాబు సీఎం అయితే 5 నెలల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది, అమరావతి పూర్తి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు అయితేనే మంచిది, బాగుండేది. మేజర్ రుణమాఫీ, బీదోళ్ళ పింఛనీళ్ళు బాగా ఇస్తున్నాడు, ప్రభుత్వం బాగా చేస్తున్నాడు, పర్వాలేదు. ఈరోజు ఆర్ జితేంద్ర గౌడ్ నాయకత్వంలో కూడా చాలా పనులు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడొచ్చినా కూడా ఏ దానికైనా ముందు పడేది నాయకుడు ఎవరంటే ఒక ఆర్ జితేంద్ర గౌడ్కి తప్ప ఈ దేశంలో ఎవరికి లేదని కూడా చెప్తున్నా. మళ్ళా చంద్రబాబు వస్తాడు, పోలవరం తయారవుతుంది. మళ్ళా పింఛనీలు కూడా మాయమాటలు చెప్పి 3,000 రూపాయలు చెప్తున్నారు, కానీ అబద్ధాలు. చంద్రబాబు ఇచ్చిన డబ్బు తప్ప ఎవరితో కాదు. ఆ మాయ మాటలతో ఎవరు మాట్లాడద్దండి, మాయ మాటలు వినొద్దండి. ఈరోజు కూడా రుణమాఫీలు 2 చెక్కులు కూడా ఇస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.